నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వయోపారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా రామోజీరావు గత కొంతకాలంగా బెడ్ కే పరిమితమయ్యారు. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందజేశారు. ఇటీవల ఆయనకు గుండె సమస్య ఏర్పడటంతో స్టంట్స్ కూడా వేసినట్లు చెబుతూ ఉన్నారు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి కూడా తీవ్ర విషమంగా ఉండటంతో వెంటిలేటర్ మీద ఉంచినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆయన కన్ను మూసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈరోజు తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించాక పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో జన్మించిన ఆయన ఈనాడు మీడియా సంస్థలతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్, అదేవిధంగా ప్రియా పచ్చళ్ల వ్యాపారం నిర్వహించేవారు. అంతేకాకుండా సినీ నిర్మాణంలో కూడా ఆయన నిర్మాతగా పలు సూపర్ హిట్ సినిమాలను అందజేశారు. ఆయనకు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డును సైతం అందజేశారు. చివరిగా ఆయన నిర్మాతగా దాగుడు మూతలు దండాకోరు అనే సినిమా నిర్మించారు. ఇది 2015వ సంవత్సరంలో రిలీజ్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రామోజీరావు పార్థివ దేహం వద్ద కొద్దిసేపు చంద్రబాబు మౌనం పాటించారు. అనంతరం నివాళులర్పించి రామోజీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పరామర్శించారు. రామోజీరావు మరణం మీడియా సినీ రంగానికి తీరని లోటని తెలిపారు. మీడియా చలనచిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. రామోజీరావు చివరి వరకు సమాజ హితం కోసమే పనిచేశారని ఆయన అన్నారు. ఆయన ఓ గొప్ప వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. ఈనాడు ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేశారని తెలిపారు. జర్నలిజానికి విశేష సేవలు అందించారని, మొదటి నుంచి ప్రజల పక్షాన నిలబడతానని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన అని కీర్తించారు. రామోజీ కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయండి. ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడం కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు ప్రారంభించి. అదే మరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈరోజు మనం చూస్తా ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. ఒక ఈనాడు శాశ్వతం, అదే మరి ఈటీవీ శాశ్వతం. ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్ చిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని ఆశిస్తున్నా. అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం, భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగు వారి అందరూ ఆశీస్సులు ఉన్నాయి, ఆ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ
అందరి దగ్గర సెలవు. రామోజీరావు పార్థివ దేహానికి నారా లోకేష్ దంపతులు నివాళులర్పించారు. ఫిలిం సిటీకి చేరుకుని రామోజీ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబ సభ్యుల్ని లోకేష్ దంపతులు పరామర్శించారు. రామోజీరావు మరణం మీడియా సినీ రంగానికి తీరని లోటని నారా లోకేష్ అన్నారు. మీడియా చలనచిత్ర రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నేపూడిలో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి చేసింది జన సైనికులే అని నెట్టింట కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే తనపై జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీ నుంచి ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్లిన 25 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీసాలతో ఇటుకలతో తన కారుపై దాడి జరిగిందని తెలిపారు. తనను చంపేందుకు ఈ కుట్ర జరిగిందని అన్నారు. గతంలో సాయిధరం తేజ్ పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని తెలిపారు. ఈ విషయంపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకోవాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు. ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నారు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్ గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మీకు మినిస్ట్రీ రాకుండానే ఎలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి, చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ 2009 బ్యాచ్ కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. నేను ఎవరికి ఫిర్యాదు చేయను కూడా. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. ఓకే. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతి పట్ల విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పు 6వ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గద్దె అనురాధ మాట్లాడారు. ఈనాడు అధినేత ఫిలిం సిటీ నిర్మాత రామోజీరావు మరణం తీరని లోటని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని, తెలుగు ప్రజల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగాలని కాంక్షించిన వ్యక్తి అని తెలిపారు. తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల కోసం ఎనలేని సేవలు అందించిన రామోజీరావు మరణం తీరని లోటని ఈ సందర్భంగా రామోజీరావుకి ఘనమైన నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ ఈనాడు రామోజీరావు గారు, జోహార్ ఈనాడు రామోజీరావు గారు, జోహార్ చెరుకు రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు. మరణం సమాజానికి తీరని లోటు. ఆయన ఈనాడు అనే ఒక పత్రిక ద్వారా సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అనేకమైన సందర్భాల్లో ఆయన చేసిన పోరాటం, అది ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా లేదా ఇంకో పార్టీ అయినా, ఆయన చేసిన పోరాటం ఎవరు కూడా మరవలేదు. అంతేకాదు, ఈ రోజున ప్రియాపరచండి అని ఒక కంపెనీ పెట్టి ఎవరికి దాని ఆలోచన దూరదృష్టితో దాని అవసరం ఎంత ఉందని తెలుసుకుని ఒక కంపెనీని పెట్టడమే కాకుండా ఆ కంపెనీలో అనేక మంది మహిళలకి, వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించిన వ్యక్తి. ఇవాళ భర్తతో చేదోడు వాదోడుగా భార్య కూడా సంపాదించే స్థితి 40 సంవత్సరాల నాడే కల్పించారంటే అది రామోజీరావు యొక్క దూరదృష్టి.
అంతేకాదు ఇంకా అనేక రకాల కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం ఇవాళ తీరం లేదు. రామోజీరావు గారి మీద కూడా ఈర్ష్యపడే నాయకులు ఉన్నారు ఈరోజు. రామోజీరావు ఆయన ఒక పక్కన వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తా ఉన్నారు. పత్రికా రంగంలో ఒక ఉన్న విషయాలు వాస్తవాలను చెప్పి మనం ఏనాడో పురాణాల్లో చూసాం, ఒక సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం చివరి వరకు ఎన్ని బాధలు పడ్డాడు అనేది. మరి అంతకు మించి ఈ రోజున మరి స్వర్గీయ రామోజీరావు గారు సత్యం కోసం, తను నమ్ముకున్న ధర్మం కోసం ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారితో పాటుగా ఆ రోజున ఏ రకంగా అయితే ఉజ్వలంగా ఎదిగి మరి ఎన్నో రకాల సంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించి చివరి వరకు కూడా ఆఖరి శ్వాస వరకు కూడా మొన్నటి వరకు కూడా ఎంతో మంది బెదిరించినా అదిరించినా జైళ్లలో పెడతానని మరి బెదిరించినా కూడా తన నమ్ముకున్న సత్యాన్ని ధర్మాన్ని గెలిపించడం కోసం నిలబడ్డ రామోజీరావు గారికి మరి అశ్రుతర్పణాన్ని ఇస్తూ మరి ఈ రోజున యువతకి ఎంతో మందికి ఆదర్శం, సామాన్య ప్రజానీకానికి ఆదర్శం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.